నేను ఈ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓట్ షేర్ కూడా అక్కడ టీడీపీ ఒకటే ఓట్ షేర్. ఇక గమనించాల్సిన విషయం ఏంటంటే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓట్ షేర్ 39% మాత్రమే. ఇప్పుడు ఇండియా టుడే చెప్పిన దాని ప్రకారం టీడీపీ ఓట్ షేర్ 45%. అదే ఇక్కడ పయనీర్ వాళ్ళు టీడీపీ జనసేన కలిపి చెప్పిన ఓట్ షేర్ 51%. రైట్. సో ఈ ఓట్ షేర్స్ కానీ అసెంబ్లీ సెగ్మెంట్స్లో అయితే వాళ్ళు 93 చెప్తున్నారు, 39 టైట్ ఫైట్ అంటున్నారు. చెప్పలేం ఎలా ఉండొచ్చు. ఇవి రఘురామరాజు గారు లాంటి వాళ్ళు వేసే అంచనాలకి మీలాంటి వాళ్ళు వేసే లెక్కలకి కొంచెం దూరంగా ఉంది. బట్ కంఫర్టబుల్ లీడ్తో ఉన్నాయి. ఒకవేళ ఇది కరెక్ట్ అయితే చెప్తున్నా, లేదా మీరు కరెక్ట్ అవుతారు నాకు తెలియదు. బట్ ఈ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? వెరీ క్విక్ అనాలిసిస్ ప్లీజ్. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో 51% ఈసారి జనసేన టీడీపీ బీజేపీ కూడా రావడం ఖాయం. మీకు అంటే ఒక్క ఇండియా టుడే తెలుగుదేశం పార్టీ అనే స్టాండ్లో తీసుకున్నప్పటికీ కూడా అంటే వాళ్ళు దేశవ్యాప్తంగా చేసిన సర్వేల్లో ఫార్మిడల్ అపోజిషన్ అనే వాటిని దృష్టిలో పెట్టుకున్నారు. లోకల్ ఏలియన్స్ అనేవి పక్కన పెట్టి మీరు దాన్ని కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు మీకు లోకల్గా వేరే ఒక సంస్థ చేసిన దానికి పూర్తిగా గ్రౌండ్ రియాలిటీ ఆంధ్రప్రదేశ్ ప్రాతిపదికగా మాత్రమే చేసింది. దాని మూలాన్ని మీకు ఏంటంటే వేరియేషన్స్ కనపడతాయి డెఫినెట్గా. ఇప్పుడు మొన్న ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు బీజేపీ నాయకులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మనకి 50% ఓటు షేర్ రావాలన్నాడు. అంటే ఆల్మోస్ట్ ఆయన గతంలో గెలిచిన దానికన్నా ఎక్కువగానే కోరుతున్నాడు ఆయన. నా పెర్ఫార్మెన్స్ చూసి 10 ఏళ్లలో మీరు నాకు 50% ఇవ్వండి, 50% ఎప్పుడైతే ఇచ్చారో నేను ఇప్పుడు 50%కే మీరు 400 సీట్లు టార్గెట్ పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక రీజనల్ పార్టీ ఏదైతే ఉందో ఆ రీజనల్ పార్టీతో కలవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఇప్పటి వరకు జనసేన తెలుగుదేశం పార్టీ ఏదైతే గత 3 నెలలుగా వచ్చిందో దాంతో కంపేర్ చేస్తే మీరు ఇచ్చిన దానికంటే తక్కువ. ఎందుకంటే ఓట్ షేర్ అనేది ఓటు ట్రాన్స్ఫర్ కాదు అనే ఒక ఆలోచన వైసీపీ రాష్ట్రంలో పోయిస్తుంది. జనసేన ఓటు షేర్ మారదు, వాళ్ళు తెలుగుదేశానికి ఓటు ట్రాన్స్ఫర్ కాదు అనే ఇలాంటి కొన్ని ఈక్వేషన్లు పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఇండియా టుడే గ్రౌండ్ నేషనల్ వైడ్గా చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పార్టీకే ఇచ్చారు వాళ్ళు. అంటే ఫార్మిడల్ అపోజిషన్ తెలుగుదేశం వర్సెస్ వైసీపీ. ఇప్పుడు బీజేపీ కలుస్తున్న విషయం వాళ్ళకి కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు బీజేపీ కలిస్తే ఇప్పుడు ప్రొజెక్ట్ చేసిన సీట్ల కన్నా ఎక్కువ సీట్లు పెరుగుతాయి. అంటే అది బీజేపీ వల్ల పెరుగుతాయా, జనసేన వల్ల పెరుగుతాయా, తెలుగుదేశం ఒకటే పెరుగుతాయా అని కాదు, కామన్గా పెరుగుతాయి. అంటే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో ఒకసారి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ వైకాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రశ్న తీసుకున్నప్పుడు అంటే నిజంగా వాళ్ళకున్న అవకాశం ఎవరికి లేదు. ఈ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా జనసేన ఎవరు గెలిచినా 10 సీట్లు మావే అనే స్థాయి నుంచి మాకు షేర్ ఉండాలనే స్థాయికి వచ్చారు. డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళు పాలసీ మార్చారు. ప్రసాద్ గారు, ఇండియాలో ఏ స్టేట్ లో కూడా 0 రిప్రజెంటేషన్ ఉండకూడదు, మన వాళ్ళు కనీసం ఒక్క ఎంపీ అయినా ఉండాలి ప్రతి రాష్ట్రంలో. 50% పెరగడం అంటే దాని ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్స్ డెఫినెట్ గా సీట్లు కూడా పెరుగుతాయి. ఆ పెరిగినప్పుడు కంట్రిబ్యూషన్ ఉండాలి. ఇప్పుడు పక్కన మన రఘు గారు చెప్పినట్టు తెలంగాణలో 10 సీట్లు అనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 7 అనుకుంటారు కదా, 10లో సగం 5 రావాలి. 5 డెఫినెట్ గా ఎవరితో వస్తాయి, మనకి ఇండివిజువల్ గా వస్తాయో వాళ్ళతో వస్తాయి. ఈ రెండు లెక్కేసుకున్నప్పుడు ఈ ఓట్ షేర్ డెఫినెట్ గా పెరుగుతుంది. ఇప్పటికీ అసలు పొత్తుల నిర్ణయం కాకుండా ఇలాంటి పరిస్థితి ఉంటే పొత్తుల నిర్ణయం అయిపోతే ఇంకా పెరగచ్చు డెఫినెట్ గా.